సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నీ కోరిక తీరలేదు, నువ్వు అనుకున్నది జరగలేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. అమాంతంగా నీవు అనుకున్నది అనుకున్నట్టు జరిగే యోగం నీకు కలగబోతుంది. అలా కలగాలి అంటే నువ్వు ఏం చేయాలి అన్నది కూడా నీ సాయి నీకు చెబుతాను. అమాంతం ఒక్కసారిగా నీకు గురుబలగం పెరిగి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఏం చెయ్యాలి అనేది నీ సాయి ఇప్పుడు నీకు వివరంగా చెబుతాను. తప్పకుండా కాదు అనకుండా విను. నీ కోసమే కదా నీ బాబా ఇంత దూరం నీ కోసం ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగటం లేదు, నువ్వు అనుకున్నది ఏది కూడా నీకు నెరవేరడం లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు. ఏదైనా ఒక శుభకార్యం జరగాలి, శుభవార్త వినకపోతానా, నాకు నచ్చింది జరగకపోతుందా, నేను అనుకున్న కోరిక తీరకపోతుందా, నా ఆశ ఎప్పుడు నెరవేరబోతుందో, అసలు నెరవేరే యోగం నాకుందా, ఒక విషయం జరిగి నేను మనస్ఫూర్తిగా ఆనందపడే యోగం నాకు కలుగుతుందా బాబా అని నన్ను ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటావు. సదా నా నామస్మరణ చేస్తూ ఈ బాబాని కోరుకుంటూ ఉంటావు. చాలా సులభమైన విషయం నీకు చెబుతాను. నీ సంకల్పం గట్టిది. నీ సంకల్పం నెరవేరడానికి నీ బాబా ఎప్పుడు కూడా నీకు అనుకూలమైన కొన్ని మార్గాలు చెబుతూ ఉంటాను. నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు నీ జాతకాలు బాగలేవనో, ముహూర్తాలు బాగలేవనో, రోజులు బాగలేవనో ఏదీ ఉండదు. ఎందువల్లంటే నీ సంకల్పాన్ని ఈ సాయి ముందు పెట్టావు కాబట్టి. ఈరోజు నాకు కలిసి రాలేదు, ఈ నెల నాకు కలిసి రాలేదు, నా జాతకమే ఇంత అని నువ్వు బాధపడనవసరం లేదు. భగవంతుడు ఎవరెవరిది కర్మఫలాన్ని బట్టట్టు వారి జాతకం అనేది నిర్దేశింపబడి ఉంటుంది. కానీ నువ్వు చేసే పనుల వల్ల, నువ్వు చేసే పరిహారాల వల్ల, నువ్వు చేసే మంచి పనుల వల్ల, నువ్వు నమ్ముకున్న దైవం తప్పకుండా నీకు మంచి బలం అనేది చేకూరుస్తారు. నీ సంకల్ప బలం గట్టిది చేస్తారు. ఎలాంటి చిన్న విషయమైనా సరే అది నీకు తప్పకుండా బలంగా మారేందుకు బలంగా నీ బాబా నీకు అండగా ఉంటాను. ఈ సాయిని తండ్రిగా వేడుకున్నావు కదా, తండ్రిగా నన్ను అనుకున్నప్పుడు ఈ నాన్న నీకు తోడుగా ఉన్నాను. విజయం ఆలస్యమైన బాధపడకు. చెడు కర్మఫలమంతా వెళ్ళిపోయాక అంతా సంతోషమే అని నీకు వస్తుంది అని గుర్తుంచుకో. కర్మఫలం వెళ్ళిపోతే అంతా సంతోషపడు, అంతా సంతోషం వస్తుంది అని ఆనందపడు. నీ సంకల్పం గొప్పది కాబట్టే ఈ బాబా మాటలు నువ్వు వినగలుగుతున్నావు. ఎంతమంది ఎన్ని చేసినా, ఎన్ని మాటలన్నా నువ్వు అనుకున్నది జరిగే ఒక మార్గం ఉంది తల్లి. నీకు అమాంతంగా ఒక్కసారిగా నీ గురుబలం పెరిగి నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరగాలంటే ప్రతి గురువారం కూడా నీ బాబాకి ఇష్టమైన రోజు గురువారం అని నీకు తెలుసు కదా. ఆ గురువారం రోజున నీ సాయికి పసుపు పువ్వులను సమర్పించు. పసుపు రంగులో ఉన్న ఏ పువ్వుని సమర్పించినా నేను తప్పక స్వీకరిస్తాను. నీకు గురుబలం అమాంతంగా పెంచుతాను. పసుపు పచ్చని పువ్వులు నాకు ఎంతగానో ఇష్టం. పసుపు రంగు శుభానికి సూచ్యం. అంతేకాకుండా గురుబలం పెరుగుతుంది. గురువుకి ఇష్టమైన ఒక రంగు పసుపు. ఆ పసుపు పచ్చని పువ్వులతో సమర్పించి నన్ను ఆరాధించు. నీ శక్తి మేరకు నన్ను వేడుకో. ఆ తర్వాత జరిగే ఆశ్చర్యం నువ్వే చూస్తావు. నువ్వు అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి. నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుంది. జరిగేలా నీ బాబా నీకు ఆశీర్వాదం పలుకుతాను. తప్పకుండా నీకు అంతా శుభమే కలుగుతుంది. కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది. నువ్వు కష్టపడేవానివి కాబట్టి నీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, గౌరవం ఉంటుంది, నీ విలువ పెరుగుతుంది. నువ్వు ఎవరి దగ్గర కూడా నటించాల్సిన అవసరం లేదమ్మా. తప్పకుండా నీ యొక్క సంకల్పం నెరవేరుతుంది బిడ్డ. నువ్వుగా ఉండు, నిజాయితీగా ఉండు. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఆ నిజాయితీయే నిన్ను కలకాలం కాపాడుతుంది. ధర్మం వైపు ఎవరైతే అడుగు వేశారో ఆ ధర్మమే కాపు కాసి నిన్ను రక్షిస్తుందని గుర్తుంచుకో.
అలా కాకుండా ప్రస్తుతానికి అబద్ధాలే జయిస్తున్నాయి, అధర్మమే గెలుస్తుంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో శాశ్వత నాశనానికి వినాశనం అవుతుంది. కాబట్టి ధర్మాన్ని మీరకూడదు, నిజాయితీని దాటకూడదు. ఎప్పుడు నీ యొక్క సాయి చెప్పే మాట ఏంటి? నువ్వు నమ్ముకున్న మనస్సాక్షిని ఎప్పుడూ మోసం చేయవద్దు అని. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు చేసేది మంచి పనా కాదా, నువ్వు చేసేది మంచి విషయమా కాదా అని. కాబట్టి మనస్సాక్షికి మించిన దైవం లేదు, మనస్సాక్షికి మించిన సత్యము లేదు. కాబట్టి నీ మనసుకు తెలుసు ఇది చేస్తున్న పని సత్యమా కాదా, మంచిదా కాదా అని. దాన్ని బట్టి నడుచుకో బిడ్డ. ఇప్పుడు నా మాటలు వింటున్నా, నా దర్శనం నువ్వు చూస్తున్నా, ఇదంతా నీ భక్తి వల్లే. అదే ఈరోజు నిన్ను కాపాడింది. నిజంగా మనసులో భక్తి ఉంటే అప్పుడు మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే ఖచ్చితంగా గెలిచే తీరుతావు. దైవమే నీకు అండగా ఉన్నప్పుడు నీకు దిగులెందుకు చెప్పు? గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు తీయదనం రెట్టింపు అవుతుంది కదా. గడిచిపోయిన జీవితంలో ఎన్ని కష్టాలను నువ్వు సవి చూసావు, వాటన్నిటినీ నీ బాబానే కదా దాటించింది. కాబట్టి నీ బాబా ఏది చేసినా నీ కోసం, నీ మంచి కోసం, నీ జీవితం బాగుండాలనే చేస్తాను. కాబట్టి ఇక ఆలస్యం చేయకు. అతి త్వరలో నీ కోరికలు తీరుతాయి, నీ మనసు ఆనందపడుతుంది, నీకు శాశ్వత సంతోషం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.